ఎవరి పేరు చెబితే ఇనుముకి సైతం వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరి పేరు చెబితే ఛానల్స్ యాంగిలర్స్ కూడా ప్రాణం పోసుకుని నాట్యం చేస్తాయో అతనే మన ప్రదీప్ గారు. 70 ఏళ్లుగా గుంటూరు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందుతున్న మన లక్ష్మీ వాసవి ఐరన్ అండ్ స్టీల్ వాళ్ళు ఎంఎస్ పైప్స్, జింక్ పైప్స్ మరియు వాటికి సంబంధించిన ఫిట్టింగ్స్ ఉత్తమ నాణ్యతతో అందిస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద నిర్మాణాల వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా వాటికి తగ్గ పరిష్కారం చెప్పే ఏకైక దుకాణం మన లక్ష్మీ వాసవి ఐరన్ అండ్ స్టీల్. ఇప్పుడు వారి వ్యాపారం గురించి వారి మాటలను తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. Once again, good morning, PNA. Good morning. మా ఫర్మ్ పేరు వచ్చేసరికి లక్ష్మీ వాసవి ఐరన్ అండ్ స్టీల్ అండి. క్వాలిటీ అండ్ కాన్ఫిడెంట్గా చేస్తాం. తర్వాత నా పేరు వచ్చేసరికి ప్రదీప్ కుమార్, ప్రొప్రైటర్ ఆఫ్ ది లక్ష్మీ వాసవి ఐరన్ అండ్ స్టీల్స్. నా కాంటాక్ట్ నెంబర్ అండి. నేను ఈ బిజినెస్లో 3వ తరం అండి. మా తాతగారు సుబ్రహ్మణ్యం గారు ఫౌండర్ అండి. 1950s ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. వారి ఆధ్వర్యంలో మా నాన్నగారు వేమూరి వెంకట సుబ్బారావు గారు కంటిన్యూ చేశారు. వారి ఆధ్వర్యంలో నేను ప్రదీప్ కుమార్ అండి నేను ఈ బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత JSW రూఫింగ్ షీట్స్కి ఆథరైజ్డ్ డీలర్ అండి నేను గుంటూరుకి. వీటిలో మీ దగ్గర బ్రోచెస్ ఉన్నాయి. ఈ బ్రోచెస్లో JSW కల్రాన్ ప్లస్ అనేది ఒక బ్రాండ్, JSW ప్రగతి ప్లస్ అనేది ఒక బ్రాండ్. వీటిల్లోనే ఇక్కడ మీకు ఆ పక్కన ఫ్రేమ్ పెట్టాను. వాటిలో కలర్స్, ఆ షీట్స్, ఆ బ్రాండింగ్ వస్తుందండి. వీటిని దేనికి ఉపయోగిస్తారు? ఈ రెండింటిలో డిఫరెన్స్ చెప్తాను. JSW కల్రాన్ ప్లస్కి, JSW ప్రగతికి. JSW కల్రాన్ ప్లస్ వచ్చేసరికి AZ 150తో వస్తుందండి. JSW ప్రగతి వచ్చేసరికి AZ 70తో వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రతి స్క్వేర్ మీటర్కి 150 grams అల్యూమినియం అండ్ జింక్ కల్రాన్ ప్లస్లో కలిసిద్దండి. AZ 70 అంటే స్క్వేర్ మీటర్కి వచ్చేసరికి 70 grams అల్యూమినియం జింక్ కలిసిద్ది. అందువల్ల డ్యూరబిలిటీ వచ్చేసరికి కల్రాన్ ప్లస్ అనేది ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుందండి. వీటిని దేనికి వాడతాం? రెసిడెన్షియల్ రూఫింగ్, ఇంటి పైన వేసుకోవచ్చు. తర్వాత పెంట్ హౌస్కి యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్ బిల్డింగ్ వాటికి కూడా రూఫింగ్ కింద యూజ్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్కి, అగ్రికల్చరల్ స్ట్రక్చర్కి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఫెన్సింగ్కి, హార్టికల్చర్ అప్లికేషన్స్కి వీటికి ఉపయోగించండి. ఈ షీట్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. రూఫింగ్కి కానీ ఒక ఫ్యాక్టరీస్కి కానీ అట్లానే మేము జింక్ పైప్స్, MS పైప్స్ డీల్ చేస్తామండి. వీటిలో రౌండ్ పైప్స్, స్క్వేర్ పైప్స్, రెక్టాంగులర్ పైప్స్. రౌండ్ పైప్స్లో వచ్చేసరికి 1 inch నుంచి 10 inch వరకు డీల్ చేస్తాము. స్క్వేర్ పైప్స్ వచ్చేసరికి 1/2 inch నుంచి 10 inch వరకు అవైలబిలిటీ ఉంటుందండి. రెక్టాంగులర్ పైప్ వచ్చేసరికి 40 into 20 అంటే 1.5 into 30, 1.5 8 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు డీల్ చేస్తామండి. వీటిని దేనికి యూజ్ చేయొచ్చు? గ్రిల్స్కి, సేఫ్టీ గ్రిల్స్కి, మెయిన్ డోర్స్కి, గేట్స్కి, తర్వాత రైలింగ్స్కి, ఫెన్సింగ్, రూఫింగ్, ఎలివేటర్స్కి వీటన్నిటికీ యూజ్ చేయొచ్చండి. ఇంకోటి స్ట్రక్చరల్ ఐటెంలో ఐబీమ్స్ అంటాం, ఛానల్స్, యాంగిలర్స్, స్క్వేర్ రాడ్స్. వీటిని దేనికి ఉపయోగిస్తామంటే మీ దగ్గర ఒక స్థలం ఉండి దాంట్లో ఒక షెడ్ వేసుకోవాలంటే స్ట్రక్చర్ కింద ఐబీమ్స్ని యూజ్ చేస్తూ, ఛానల్స్ని యూజ్ చేస్తూ దాని స్ట్రక్చర్ కింద బేస్మెంట్ని యూజ్ చేయొచ్చు. తర్వాత దానికి పైన రూఫింగ్ కింద MS పైప్స్, జింక్స్ పైప్స్ కానీ యూజ్ చేసి చేయొచ్చు. దానిపైన షీటింగ్ చేయొచ్చు. వీటిని ఎక్కడంటే కన్స్ట్రక్షన్ ఫ్రేమ్ వర్క్స్లో, బిల్డింగ్స్లో, ఫైర్ సేఫ్టీ, దాని 5 step సేఫ్టీ స్టెప్స్, హాస్పిటల్స్కి, తర్వాత వీటన్నిటికీ 5 సేఫ్టీ స్టెప్స్ యూజ్ చేస్తున్నారంటే దానికి ఐబీమ్స్ యూజ్ చేయొచ్చు, ఛానల్స్ యూజ్ చేయొచ్చు, స్క్వేర్ రాడ్స్ యూజ్ చేయొచ్చు, MS ఫ్లాట్స్ యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని యూజ్ చేయొచ్చు మీరు. తర్వాత ప్లాట్ఫామ్ కూడా ఒక స్థలంలో మీరు కింద నుంచి ఫౌండేషన్ సిమెంట్, కంకరతో వీటితో కాకుండా ఐబీమ్స్తో సెట్ చేసి వాటన్నిటిని కూడా ఒక రూప్ తీసుకొని రావచ్చు. తర్వాత మీకు దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మనకి లక్ష్మీపురం రోడ్లో ఆర్ట్ కిచెన్ ఉందండి. అది కూడా ప్లాట్ఫామ్ వేసి దీని మీద ఐబీమ్స్ వాటి మీద చేశారు. దాని పక్కనే హౌస్ ఆఫ్ బిర్యానీస్ అని ఉంది, కబాబ్స్. దాన్ని కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ కాకుండా ఐబీమ్స్, ఛానల్స్, ఫ్లాట్ షీట్స్తో వాటితో చేశారండి. తర్వాత మేము డీల్ చేసిన మెయిన్ ప్రాజెక్ట్స్
కల్వరి టెంపుల్ నంబూరు. దీనికి వాళ్ళు బిగిన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యేంత వరకు కల్వరి టెంపుల్కి నేను సప్లై చేశాను. అట్లానే మీరు ఇంకో ప్రాజెక్టు ప్రాణహిత హాస్పిటల్, దీన్ని రెనోవేషన్ చేశారు. బసవకొండ గారి హాస్పిటల్ రెనోవేషన్ చేశారు. ఎట్లా చేశారు? ఆల్రెడీ ఓల్డ్ కన్స్ట్రక్షన్ దాన్ని ఐబీమ్స్ తీసుకొని స్లాబ్కి ఎక్స్టెన్షన్ తీసుకొని ఐబీమ్స్ మీదే రూఫింగ్ షీట్ దానికి వేసి ఎక్స్టెన్షన్ తీసుకొని మొత్తం మాడిఫై చేశారండి. అదంతా కూడా లిఫ్ట్లు కూడా వీటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఐబీమ్స్కి వాటికి ఎవరిని కనెక్ట్ చేయాలి? నాకు ఫ్యాబ్రికేటర్స్, బిల్డర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అయిపోవచ్చిందో వాళ్ళనందరినీ కూడా కనెక్ట్ చేయొచ్చండి. తర్వాత హోర్డింగ్ యాడ్ ఏజెన్సీస్, మన దాంట్లో యాడ్ ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళందరికీ మా పైపులు కానీ ఐబీమ్స్ కానీ ఛానల్స్ కానీ ఏవైనా కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు లీడ్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎక్కడో చోట నా మీద నాకు మేము అమ్మే వాటికి ఉపయోగం. బిజినెస్ లొకేషన్ పట్నం బజార్, గుంటూరు మెయిన్ రోడ్. ఫోన్ నెంబర్ అండి. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్, నా నెంబరు ఏమనుకోవద్దు, నా నెంబర్ ఎంతమంది సేవ్ చేసుకున్నారు సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరు సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకోండి. ఎనీ క్వశ్చన్స్? కాలేజెస్ ఎలా యూజ్ అవుతాయి అని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక కాలేజీ వాళ్ళకు వచ్చిన ఫండ్స్ని యూజ్ చేయడం కోసం ఒక బిల్డింగ్ని ప్రతి సంవత్సరం కన్స్ట్రక్ట్ చేస్తారండి. వాళ్ళకి గ్రిల్స్కి కానీ వాటన్నిటికీ ఉపయోగం ఉంటుంది. నాకు ఎంఎస్ పైప్స్కి కానీ రైలింగ్స్ చెప్పాను కదా, ఆ రైలింగ్స్ యూజ్ చేయడానికి కానీ, లేదంటే రూఫ్ టాప్లో షీటింగ్ చేస్తారు, ఆ షీట్లకు కానీ, లేదా ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్కటి ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్కి కూడా మావి రిక్వైర్మెంట్ ఉంటుంది. కావాలి అంటే ఎవరిని కనెక్ట్ చేయాలి? సారీ, రెగ్యులర్ కనెక్ట్ చేస్తే రెగ్యులర్ నా బిజినెస్ ఇస్తారని కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఫ్యాబ్రికేటర్స్ అండి. ఇంకా అది రాలేదు సార్, పఫిన్స్ రిలేటెడ్ వస్తుంది, అది కూడా త్వరలో వస్తుంది. టోటల్గా కేరళలో అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఏపీకి కానీ తెలంగాణకి కానీ ఇంకా రాలేదు. ఎనీ క్వశ్చన్ సార్? 20 feet లెంత్ వస్తుంది, 6 meters లెంత్ వచ్చేది ఈచ్ అండ్ పర్ కేజీ వచ్చేసరికి ఐరన్ వచ్చేసరికి 65 rupees అండి. జింక్ పైప్ వచ్చేసరికి పర్ కేజీ 84 rupees. దాంట్లో 0.50 mm నుంచి 6 mm వరకు అవైలబిలిటీ ఉంటుంది. ఏదైనా వెయిట్ అండి ఇస్తాము. అప్ వచ్చేసరికి 0 minutes అండి.